ద్వారా చక్కని లేఖనాలు మా ఆధ్యాత్మిక జీవితానికి మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రి ఆయన వారి తండ్రి పదవిని వారి తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు కరుణించి కాపాడి క్షమించిన ఆయన ఆ క్షేమాన్ని బట్టి ఆయన మరో నూతన సంస్థ ప్రవేశం అడుగు పెడుతుండగా దేవా తల్లిదండ్రుల కుటుంబం తల్లి మిమ్మల్ని స్తుతించి కనపరిచి కీర్తించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కూడిలో తండ్రి మేము చదువుకున్న లేఖనాలు మీరు మాకు అనుగ్రహించినట్లుగా సహాయం దయచేయండి. ఇంతవరకు చక్కని పాటల చేత మీ నామాన్ని ఘనపరిచాం. తిరిగి రాత్రి నాయన మీ మాటలు నేను వినబోతుండగా నిలిచి మాట్లాడుతున్న దాసుని బలపరిచి మీ ఆత్మలో నడిపించుకొని మహిమ ఘనత ప్రభావం కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమి నా స్నేహితులారా, సోదరి సోదరులారా, రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 3 సంగతులు మనం చదువుకున్నాం. 3 సంగతులలో 3 కుటుంబాలు కనబడుతున్నాయి. ఇక్కడ 3 దశలుగా 3 కుటుంబాలు. ఈ 3 కుటుంబాల మధ్య జరుగుతున్న ఒక ప్రత్యేకమైన విధానాలు కూడా మనం గ్రహించవచ్చు. మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథంలో మానవ కుటుంబాన్ని గురించి మనం చదువుకున్నాం. తర్వాత సమూయేలు గ్రంథంలో అలాగే మరి హన్నా కుటుంబాన్ని గురించిన సంగతులు మనం విన్నాం. తర్వాత యోబు గ్రంథంలో యోబు యొక్క కుటుంబం మరి కుమారులు అక్కడ జరుగుతున్న కార్యాల గురించిన సంగతులు మనం విన్నాం. అలాగే మీ పిల్లలారా, ఈ రాత్రి దేవుని చేత విమోచించబడి దేవుని పిల్లలుగా తీర్చబడిన మన జీవితాలు, మన కుటుంబాలు భూమి మీద కొనసాగుతుండగా దేవుని యొక్క సన్నిధానంలో మన ఆధ్యాత్మిక జీవితాలు దేవుని కొరకు ఎలా కొనసాగుతున్నాం అనేది ఈ రాత్రి మనం తెలుసుకోబోయే సంగతి. మహిమగల దేవుని సన్నిధానంలో అనేక కుటుంబాలు ప్రత్యేకించబడి ప్రభు సన్నిధానంలో సాగుతున్న ఒక దివ్యమైన సంగతులు మనం చదువుకున్నాం. ఇక్కడ 1-3 దశలు అని మనం చదువుకున్నాం. పుట్టవు బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ రాయబడ్డాయి న్యాయాధిపతుల గ్రంథంలో. ఇంకా పుట్టలేదు, తల్లి గర్భంలో ఏర్పడక ముందే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయాలు దేవుని కొరకు ఎలా పెంచాలి, మేము ఆ కుమారుని విషయంలో మేమేమి చేయాలి అనే సంగతి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న మానవాళి గురించి మనం విన్నాం. అలాగే ఒక తల్లి చాలా దినాలకు సంతానం లేక దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి మరి ఒక కుమారుడు అనుగ్రహించబడగానే ఆ కుమారుని విషయంలో పాలు తాగుతున్న సందర్భంలోనే ఆ తల్లి తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం చదువుకున్నాం. మూడవదిగా వయసులో వచ్చిన వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, భూమి మీద మరి వారు ఎదుగుతూ వయసులో వారు ఎదుగుతున్న ఆ వయసు కలిగినటువంటి యవనులు దేవుని విషయంలో వారు ఎలా కొనసాగాలో యోబు తీసుకున్న నిర్ణయాలు కూడా మనం చదువుకున్నాం. అర్థమైపోయింది. అలాగే పిల్లలారా, ఈ 3 కుటుంబాల మధ్య దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క మహాత్యం, దేవుని యొక్క మహాకృప, దేవుని ఎడల వాడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు మనం గ్రహించాలి. మానవ కుటుంబాల గురించి మనకు చాలా సంగతి తెలుసు. మానవ పేరు వ్రాయబడింది, మానవ భార్య పేరు వ్రాయబడలేదు. కానీ ఆనాటి కాలంలో న్యాయాధిపతులు ఏలుచున్న కాలంలో వారు తమ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్న దినాలలో, దేవుని భయం అరుదుగా ఉన్న దినాలలో మానవ కుటుంబం ఎంత ప్రత్యేకించబడి దేవుని కలిగి వారు జీవిస్తున్నారో ఆ మానవ భార్య యొక్క ప్రార్థన ఎంత సుదీర్ఘమైన ప్రార్థన ఈ భాగంలో 11వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తాం. అట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 11వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చదువుతారా? 11వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ పై వచనాల్లో మానవ భార్య చాలా దినాలు సంతానం లేక గొడ్రాలని పిలువబడుచుండగా ఆమె కుమారుడు కావాలని దేవుని
సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ప్రభు సహాయాన్ని కోరి ఆ ప్రార్థన ప్రభు సన్నిధిలో చేర్చబడి ఉండగా దేవుడు కూడా ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాలని ఆయన ఉద్దేశించి ఆయన ఏ తల్లిదండ్రులైతే కుమారుడు కావాలని కోరి ప్రార్థన చేసి ఆ ప్రతిఫలాన్ని వారు పొందుతున్నారో ఆ ప్రతిఫలాన్ని పొందేవారి యొక్క దేవుని యొక్క షరతు ఇక్కడ వ్రాయబడింది. దేవుని ఆజ్ఞ, దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం, దేవుని మహాత్యం, దేవుని కొరకు ఆ బిడ్డలు ఎలాగో పెంచబడాలి. ఎక్కువ శాతము పురుషుల గురించిన బాల్య దశల గురించి ఎక్కువగా రాయబడ్డాయి, కానీ సోదరుల గురించిన సంగతులు తక్కువగా రాయబడ్డాయి. ఒక మిరియాముల గురించి తప్ప. అంటే వారి యొక్క జననాన్ని గురించిన సంగతులు తక్కువగా రాయబడ్డాయి. పురుషుల గురించిన జననాన్ని గురించి, వారి బాల్య దశల గురించిన సంగతులు దైవ గ్రంథంలో ఎక్కువగా రాయబడ్డాయి. తక్కువ రాయబడ్డాయని వారి గురించిన ఆలోచనలు తీసుకోవాల్సినటువంటి అక్కర లేదు. అలాగైతే పల్లవి కూడా దేవుని మహాకృప చేత భక్తి కలిగిన దేవుని యొక్క కుటుంబంలో జన్మించినటువంటి పల్లవి జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఈనాడు మనమంతా కూడా దేవుని ఎరిగి దేవుని వాక్యం చేత పట్టబడి సంఘంలో చేర్చబడి సంఘంలో మనం గ్రహిస్తున్నటువంటి సందర్భంలో మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో మనం తీసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు 4వ వచనం, కాబట్టి అన్నాడు. ఏ కాబట్టి? కుమారుని ఇస్తున్నాను కాబట్టి, మీరు అడిగిన ఆ విషయాన్ని నేను మీరు నెరవేరుస్తున్నాను కాబట్టి, నీకు ఇక గొడ్రాతనం లేకుండా నీ గర్భంలో కుమారుడు పుట్టబోతున్నాడు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉంది అన్నాడు. మాట మనం ఆలోచన చేయాలా? మనం ఏమై ఉండాలన్నాడు? ఏమిటా జాగ్రత్త? విడలిస్తానన్నాడు. తర్వాత ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె ఏదైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి కోరికతో ఆమె కోరికను నెరవేర్చేవాడుగా ఉన్నారు. ఒక కుటుంబం ఎడల, లేక ఒక వ్యక్తి ఎడల దేవుని కోరిక నెరవేర్చబడాలంటే వారు ఏమై ఉండాలి చెప్పండి. మానవ భార్యను గురించిన సంగతులను ఎక్కువగా డీప్గా మనం ఈ రాత్రి మనం ధ్యానం చేయలేము. మన ఉద్దేశము, మన ఉద్దేశాలు, మన కోరికలు నెరవేర్చబడాలంటే 146వ అధ్యాయం 19వ వచనంలో, కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదవండి. అక్కడే ఉందో 145వ అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చుమన్నాడు. మానవ భార్య కోరిక నెరవేర్చబడాలి. అట్లయితే మానవ భార్య ఏమైందో చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, సోదరీశ్వరా, ఇలాంటి దేవుని భయం కలిగిన వారమై మనం దేవుని యందు భయభక్తులు కలిగిన ఉండుటను బట్టి మన ఉద్దేశాలు, మన కోరికలు, మన ఆలోచనలు, మనకు కావలసినది ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చేవారుగా ఉన్నారు. అట్లయితే మనో కుటుంబానికి వారు ఎంత కాలము వారికి ఆ లోటు ఉందో ఆమె గొడ్రాలని పిలువబడుతున్న నింద తొలగించబడడానికి దేవుడు ఆమె గర్భంలో ఒక కుమారుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నువ్వేమైనా జాగ్రత్త అన్నాను. అంటే బైబిల్ గ్రంథంలో ఈ 66 గ్రంథాల్లో చాలా విషయాలు మనం ఆలోచన చేస్తుండగా మొట్టమొదట మన కుటుంబ విషయంలో, మన పిల్లల విషయంలో, మన ఫ్యామిలీ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా దేవుని కొరకు జీవించాలన్నటువంటి జీవితాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు దేవుని నమ్మిన వారుగా కనబడుతున్నారు చాలా స్థలాల్లో, ఎలా దేవుని సన్నిధిలో కనబడిన వారుగా ఉన్నారు. కాబట్టి నువ్వేమైనా జాగ్రత్త అన్నాడు. ఒక షరతు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగకుండుము, అపవిత్రమైనది దేని కూడా నీవు గర్భవతి కుమారుని కందు అన్నాడు. ఆ బిడ్డ దేవుని కొరకు నాగీరు చేయ
సంగతులన్నీ కూడా ఆనాటి కాలానికి సరిపోయిన సంగతులు వ్రాయబడి ఉండగా అందులోనే ఈనాటి కాలానికి మన జీవితాలు దేవుని కొరకు ఎలా కొనసాగాలనే సత్యాన్ని ఇక్కడ బయటపరచాలనుకుంటున్నాను. బిడ్డలను కనడం అనేది ప్రభు ఇచ్చినటువంటి ఒక దివ్యమైన కృప. కానీ వాటిని పెంచే బాధ్యత దేవుడు మన మీద అనుగ్రహించాలి. కాబట్టి నువ్వే నా బిడ్డ దేవుని కొరకు నజీరు చేయబడిన వాడుగా ఉండాలంటే నువ్వు జాగ్రత్త అన్నాడు. ఈ జాగ్రత్త ఎవరు చెప్పాడు? అమ్మా, ఏ బిడ్డలైతే మనం పెంచుతున్నామో, ఎవరైతే మన స్వాధీనంలో ఉన్నారో వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వారు అపవిత్రులుగా, వారు దైవమైన లేని వారుగా, వారు దేవుని ఎదుగని వారుగా ఉన్నారు. దానికి కారణంలో ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి నీవు జాగ్రత్త అన్నాడు. ధర్మశాస్త్రంలో కూడా ఈ సంగతి రాశాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చదువుతాయా? ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలును మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను అన్నాడు. అలా జాగ్రత్తగా ఉందా? దేవుని ఆజ్ఞలు ఎవరి విషయంలో దేవుని ఆజ్ఞ ఆయన సంబోధించి ఆయన ఆజ్ఞ జారీ చేశాడో ఆ సంగతులు మన హృదయంలో ఉండాలన్నాడు. అక్కడ చూస్తే నువ్వు జాగ్రత్తగా ఉండము అన్నాడు. పుట్టే బిడ్డ దేవుని కొరకు ఎలా పెంచాలో, అతను ఏమై ఉండాలో ఆ విషయంలో నువ్వు ఎలాంటి భత్యం తీసుకొని ఆ బిడ్డను సత్యంలో నడిపించాలని సంగతి అక్కడ తెలియజేశాడు. ఇక్కడ ఆత్మీయమైనటువంటి పత్యాలు ఇచ్చాడు. ఔపత్యం చేస్తే ఇబ్బంది కలుగుతుంది. కుమారుడు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి వైద్యాలు చెప్పండి, పత్యం ఉండాల్సిందే. పత్యం లేకపోతే ఏమైంది చెప్పండి? బిడ్డ అనారోగ్యవంతులుగా తీర్చబడతాడు. మనం జాగ్రత్తగా దేవుని యొక్క భయం కలిగి జీవించకపోతే మనతో కాక మన పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. వారు బాధ్యత తీసుకున్నారు. ఇంకేమన్నా ఇక్కడ చదవయా? నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేను కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అది నీ కళ్ళ నడుమ భాస్కరమై ఉండును. నీ ఇంటి ద్వార బంధం మీద, నీ గౌరవం మీద వాటిని రాసుకునవలను అన్నాడు. ఇక్కడ ఎంత జాగ్రత్తగా మన దేవుడి సంగతులు తెలియజేస్తున్నా. ఎలా ఉండాలంట? నీ హృదయంలో ఉండాలి. నేను నీకు ఆజ్ఞాపించే సంగతులు అన్నాడు. మొదట నీ హృదయంలో ఉండాలి. తర్వాత వాటిని గురించి నీ పిల్లలకు వాటిని అభ్యాసం చేయాలన్నాడు. మన బిడ్డలు ఏ వయసులో ఉన్నారో, ఏ వయసు మన స్వాధీనంలో ఉంచబడిందో ఆ వయసులోనే మన పిల్లల విషయంలో మనం పూచి తీసుకోవాలి. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి మహిమగల దేవుని యొక్క సత్యము ఇప్పుడు మానవ ఏమంటున్నారు చూడండి. 8వ వచనంలో, న్యాయపత్ర గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము, అందుకు మానవ నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయగల దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొని అన్నాడు. అమ్మా బాబు ఈ రాత్రి ఆలోచించాను. ఏ తల్లిదండ్రులైనా పుట్టే బిడ్డ విషయంలో నెగ్లెక్ట్ చేసేవారు ఉన్నారేమో కానీ పుట్టబో బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంత ఖచ్చితమైన నిర్ణయం. ఆ బిడ్డను మేము నీ కొరకు ఎలా పెంచాలి, ఆ బిడ్డ విషయంలో మేము ఏమేమి చేయాలి, దయచేసి మాకు నేర్పుమన్నాడు. అంటే తల్లిదండ్రులు వారు ఏమై ఉన్నారు చెప్పండి? వారు దేవుని సన్నిధానంలో పిల్లలను పెంచే విషయంలో వారు నేర్చుకునే వారుగా కనబడుతున్నారు. నేర్చుకోవాలి. మనం
వారు నడవలసిన వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దానిలో చెదరు కొనిపోడన్నాడు. ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పాలి? ఎవరు నేర్చుకోవాలి? ముందు మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు మనం నేర్పాలి. ఇంకా నడిచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించిన మాటలు, దేవుని గురించిన మాటలు మనం వారికి నేర్పేవారిగా ఉండాలి. మనకి ఆ త్రాగ లేకపోతే మన పిల్లలు ఎలా నేర్చుకుంటారండి? ఉదయం లేచి మనం మోకరించి దేవుని సన్నిధిలో కనబడకపోతే మన పిల్లలు కూడా మోకరించలేరు. తల్లిదండ్రుల దేవుడు ఇచ్చిన లేఖనాలు ఈ పుట్టగోలు బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయాలు మరొక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం దయచేసి చదువురా. ఆ పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని సిలోనులోని దేవుని మందిరమునకు వచ్చాను అన్నాడు. ఇక్కడ నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, నిత్యము దేవుని వాక్యము వింటూ దేవుని సత్యాన్ని ఎరిగి దేవుని పిల్లలుగా కొనసాగుతూ సంఘంలో చేర్చబడి దేవుని కొరకు జీవిస్తున్న మన జీవితాల్లో మన పిల్లల విషయంలో మనం ఏ పూచి కలిగిన వారమై ఉన్నాము? ఏమన్నా ఇక్కడ ఆ చిన్న పసికందును పాలు మాన్పించిన తర్వాత సాధారణంగా తల్లులు తెలుసు, కుమారుడు పిల్లలు ఎంతకాలం దాపుతాడు తల్లిపాలు, ఎంతకాలం దాపుతాడు ఏమా, ఎంతకాలం దాపుతాడు చెప్పండి. కొంతమంది కొన్ని దినాలు ఎక్కువ తాగే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్ వచ్చిన అసలు తల్లి పాలు ఏమో అనుకున్నాం, అంత పాత పెడుతున్నారు కదండి. ఇప్పుడు ఈ తల్లి పాలు మానిన తర్వాత కనీసం 3 ఏళ్ళ బిడ్డ పాలు మానడానికి 3 ఏళ్ళ బిడ్డప్పుడు ఏం చేస్తుంది? 3 ఏళ్ళ బిడ్డ ఎక్కడ ఉండాలి? తల్లి ఒడిలో ఉండాలి. తల్లి ప్రేమ దాదాపుతో కూడా తల్లి ప్రేమను పొందవలసిన బాలుడు ఇంత దూరంతో నడుస్తూ ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు సంతోషించవలసిన వయసులో ఇప్పుడు ఆ తల్లి ఎక్కడ తీసుకొని వచ్చాలి? దేవుని మందిరంలోకి అన్నాడు. మన పిల్లలను మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డలను మనం ఎక్కడ వదిలిపెట్టేస్తున్నాం? ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. సిలోనులో ఉన్న దేవుని మందిరానికి అన్నాడు అని ఇంకొక మాట చూడండి. 26వ వచనంలో నా ఏలినవాడా, నా ఏలినవాడి ప్రాణముతోడు నీ అందరి నుంచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అన్నది. ఎంత ధైర్యంగా చెప్తుందండి. ఎవరి కారణం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థనా పరురాలు, ప్రార్థన చేసి ఒక కుమారుని సాధించగలిగినటువంటి ఒక విజయశూరాలు, దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఏడ్చి దుఃఖించి తమ నింద తొలగిపోనట్టుగా తాను కన్న బిడ్డలు దేవునికి ప్రతిష్ఠుడిగా చేయడానికి ఇంతకాలం కుమారుడు నుండి గారాబంతో తల్లి తన దగ్గర ఉంచుకోలేదు. ఎక్కడ తీసుకుని వచ్చాలి? దేవుని మందిరానికి తీసుకుని వచ్చాలి. ఆ స్త్రీని, ఆ ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించు. తాను బ్రతుకు దినములన్నీ కూడా ఎవరికి ప్రతిష్ఠలు ఉండాలా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి. పిల్లల విషయంలో రకరకాల విషయాలు మనకు కలిగి ఉంటాయి. కుమారుడు పుట్టాలి, పెద్దోడు కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అందరికీ బాగుండాలి, మంచి చదవై ఉండాలి, రకరకాలుగా కోరికలు ఉంటాయి. కోరికలు ఉండడం మంచిది, కానీ తల్లి ఎక్కడ ఉండాలని కోరిక చెప్పండి. ఎంతకాలం? తాను ఎంతకాలం భూమి మీద సజీవుడు అతని బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కొరకు పరీక్షించిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. ఎవరి సమక్షంలో? ఏలి యాజకుడు
ప్రపంచంలో. వీటన్నిటి గల కారణాలు తల్లి వారు నడిపే ఆ మంచి ప్రవర్తన. అందుకని కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పుట్టబో బిడ్డ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, పసిగందు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, దేవుని కొరకు వారిని పెంచే విధానం, మనం ఎలా నడుస్తామో వాళ్ళని నడిచేవారిగా ఉన్నారు. ఉదయం లేచి మనం మోకరిస్తే పిల్లలు మోకరించేవారిగా ఉన్నారు. మనం టీవీ చూస్తే పిల్లలు టీవీ చూసేవారిగా ఉన్నారు. మనం జబర్దస్త్ చూస్తే వాళ్ళు కూడా జబర్దస్త్ చూసేవారిగా ఉన్నారు. అర్థమవుతుందా? సెల్లు సేఫ్టీ చిన్నప్పుడు చదువు రాకపోయినా సెల్లు మొత్తము ఆ టెక్నిక్ అంతా తెలుస్తుంది. అట్లా తయారైపోయింది. ఓసారి జంతు ప్రదర్శనశాలని జూ పార్కులో జంతువులన్నీ ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. అన్ని రకరకాల జంతువులన్నీ కూడా ఒక గ్రౌండ్లోకి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాయి. మనం అన్ని రకాల జంతువులు జూలో ఉన్నాం కదా పార్కులో, మరి రేపు పలానా సమయానికి అందరం పరుగు పందెం పెట్టాలా, ఏ జాతికి సంబంధించిన జంతువు ఎంత చక్కగా పరిగెత్తుతుందో వాటికి తగిన బహుమతి ఇవ్వాలని ఈ జంతువులన్నీ మాట్లాడుకొని పరుగు పందాలు పెట్టుకున్నాయి. ఆ జూపార్కులో ఉన్న అన్ని జంతువులన్నీ కూడా సమకూర్చబడ్డాయి. అన్ని రకాల జంతువులు వచ్చాయి, పేరు ఇచ్చారు పరుగు పందానికి. ఏ జంతువు ఆ నెంబర్ వచ్చిందో వంతు వచ్చినా అవన్నీ పరుగెత్తుతూనే ఉన్నాయి. జింకలు వచ్చాయి, కుదేలు వచ్చాయి, తాబేలు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, అన్ని రకాల జంతువులు వచ్చాయి. ఈ జంతువులతో పాటు ఎండకాయలు కూడా వచ్చాయి పరుగు పందానికి. అందరి వంతు వచ్చాయి, ఎండకాయల వంతు కూడా వచ్చింది పరిగెత్తడానికి. అవి పరిగెత్తాయి. ఇటీ వాకనే ఎండకాయ తల్లిదండ్రులు తల్లి అడిగిందంట, ఏమ్మా ఎక్కడికి పోయారు మీరు, చాలాసేపు అయితే ఇంటికి రాకుండా ఎక్కడికి పోయారని అడిగిందంట. ఏందమ్మా, ఆ జూ పార్కులో గ్రౌండ్లో చాలా రకాల జంతువుల నుంచి పరుగు పందెం పెట్టాయి, మేము అక్కడికి పోయామన్నమాట. సరే, ఎట్లా ఏ జంతువులు ఎలా పరిగెత్తాయన్నమాట. అన్ని జంతువులు బాగా చక్కగా పరిగెత్తాయన్నమాట. మరి మీ సంగతి ఏమన్నమాట, మేము ఇక్కడ అడ్డం పరిగెత్తామన్నమాట. అడ్డం పరిగెత్తాయి, అడ్డం పరిగెత్తే తల్లి కోపం వచ్చింది. ఎందుకు అడ్డం పరిగెత్తారు, అన్ని చక్కగా పరిగెత్తారు, నువ్వు ఎందుకు అడ్డం పరిగెత్తారు, పిల్లల మీద కోపడే అంట. ఆ పిల్లలు అడిగినాక అమ్మ చక్కగా కలిసి ఒకసారి చూపించమన్నా. వెనకాయ ఎక్కడ వచ్చింది చెప్పండి, కళ్ళు ఒప్పుకుంటే దాని నడక అడ్డ నడక. తల్లి అడ్డ నడికే చెప్పండి, పిల్లలు కూడా అడ్డ నడికే. దాని సరైనటువంటి నడక తల్లికే రాదు, ఇది పిల్లలు నడుస్తుంది. కాబట్టి ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క విషయంలో, మన పిల్లల యొక్క విషయంలో దేవుని కొరకు మనం ఎలా కొనసాగుతున్నాం. భక్తి కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. యోగ కుటుంబం చూడండి, యోగ గ్రంథం చూడండి. యోగ గ్రంథం 1వ అధ్యాయం. కాబట్టి పుట్టబో బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయాలు మనం విన్నాం. రెండవదిగా పసిబిడ్డ పాలు మాంచిన తర్వాత ఆ తల్లి తన పిల్లల మీద తీసుకున్న నిర్ణయాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు ఎవరు లోకంలో వయసు కలిగిన వారు, పాపము మానవుని మీద తాండవలాడుతున్న వయసుని. ఏ వయసు అయినా నమ్మొచ్చునేమో కానీ వయసు నమ్మే వయసు కాదు, అదుపు చేసుకున్న వయసు కాదు. ఇది పాపాన్ని ప్రేమించే వయసు, పాపాన్ని స్వీకరించే వయసు. తల్లిదండ్రులు దేవుని యందు భక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు. అంచేత యోగు తన నిర్ణయం చూడండి, 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి నిందినములు పూర్తి కాగా యోగు తన కుమారుడు పాపము చేసి తన హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలవనిపించి, వారిని పవిత్రపరిచి, అరుణోదయకు లేచి వారితో ఒక్కొక్క నిమిత్తమై దానబలి అర్పించుతూ వచ్చారు. యోగు నిత్యం ఆరాధన చేయుచుండెనన్నాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, రాత్రి విషయాన్ని మనం ఆలోచించాలి. యోగు ఎలాంటి వాడు? యోగు ధర్మశాస్త్ర కాలానికే ముందుగా ఉన్నవాడు. దేవుని వాక్యము చెప్పేవారు లేని దినాల్లో
దేవుని కొరకు తాను ఎలాగ జీవించాడో తన వారు కూడా తన పిల్లలు కూడా అలాగ జీవించాలనే ఒక ఉద్దేశం కలిగి దేవుడికి ఎంతమంది పిల్లలు? 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. 10 మంది పిల్లలు అంటే పెద్దవారికి ఎంత వయసు ఉండొచ్చు? చెప్పండి, పెద్దవారికి ఎంత వయసు ఉండొచ్చు? విసాలు వచ్చాయి, గడ్డాలు వచ్చేది. వివాహానికి వయసు కలిగిన వారు ఏం చేస్తున్నారు? యోగు పిలిపించాడు. ఆ గ్రౌండ్ లో ఉన్నవాడిని, ఆ టీవీ దగ్గర ఉన్నవాడిని, అక్కడ ఉన్నవాడిని అందరినీ పిల్లలకి రండి రండి, పెద్ద వర్షం కూడా 2వాడ 3వాడ. ఉదయకాలము లేవగానే తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కూడేవారుగా కనబడుతున్నారు. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహస్వాన్ని నిలబడదనే లేఖనం ఏ కుటుంబం వారు నెరవేర్చబడుతుంది చెప్పండి? వారి హృదయంలో పాపం చేసి దేవుని దూషించలేమని. యోబు తన జీవిత కాలంలో కూడా దేవుని దూషించేవాడు కాదు. ఓ పక్క తన భార్య, ఒక పక్క సాతాను దేవుని దూషించి మరణమన్నా కానీ సత్యంలో నిలవగలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని కుమారుడు తన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడు ఈ లేఖనాల్లో మనకు తేడాగా కనబడుతుంది. ఏముంది యోబు కుటుంబంలో చెప్పండి ఒకసారి, నేను ముగిస్తాను. ఉదయం లేవగానే యోబు కుటుంబంలో ఏముంది? ఫ్యామిలీ పేరు ఎంతమంది కూడా ఇక్కడ తాను తన పిల్లలు నిత్యము దేవుని సన్నిధానంలో దానము అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఉన్నదా ఈ క్రమం మన కుటుంబాల మధ్య? ఏం చెబుతున్నారు? ఏంటమ్మా మన పిల్లలు మందిరానికి రాలేదంటే నా పట్టుదల అంటున్నారు, అంటున్నారు లేదా? సామెతల గ్రంథం ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నా. సామెతల గ్రంథం ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టు అన్నాడు. ఇక్కడ అమ్మ సోదరి జాగ్రత్త. ఎవరామె? ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టు అన్నారు. ఎవరు ఎలా నడుస్తున్నారో, ఎవరి ప్రవర్తన ఎలా ఉందో, ఎవరు దేవుని భయం కలిగి జీవిస్తున్నారో, ఎవరు బయట వాళ్ళతో స్నేహం ఎవరితో చేస్తున్నారో బాగుగా ఎదుగుతున్నారు. ఈ మాటే మనల్ని అడుగులు అనుకోండి. ఏదంటే బతకడం ప్రాథమికంగా అయ్యా నా పట్టుదయా నా గురించి మాట్లాడుతున్నాను అంటలేదు. నా పట్టుదయా నాకు మాట్లాడే సంవత్సరమే అంటున్నాను అంటే ఏమంటుంది నీకు? నీటి వారి గురించి నీకు పట్టకపోతే గౌరవం పట్టుదా. యోబు తన కుటుంబ విషయంలో, ఈ గృహిణి తన కుటుంబ విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, తన ఇంటి వారి విషయంలో వారి నడతలు బాగుగా కనిపెట్టును అన్నాను. మంచిదే. ఈ 4 కుటుంబాల్లో ఉన్న సంగతులన్నీ మంచిగానే కనబడుతుంది. కాబట్టి చెప్పండి, మానవ కుటుంబం ఏముంది చెప్పండి? పుట్టబోయే బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత చక్కని నిర్ణయాలని. అన్న తన కుమారుడి విషయంలో దేవుని కొరకు తాను ఎలాగో ప్రతిష్ఠించిందో ఆ విషయాలు మనం విన్నాం. యోబు కూడా తన పిల్లల విషయంలో, తన కుమారుడి విషయంలో దేవుని యొక్క పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండే విషయాన్ని మనం చూసాం. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కని గృహిణి, కుటుంబీకురాలు, సంసార జీవితాన్ని కలిగిన ఆమె, దైవ సత్యానికి లోబడి దేవుని వాక్యం చేత జ్ఞానం కలిగి ఇంటిలో తన పిల్లల విషయంలో ప్రవర్తన కలిగి జీవించినటువంటి ఒక చక్కని స్త్రీని మనం విన్నాం. అట్లయితే ఇలా దేవుని కొరకు పిలిచిన తల్లిదండ్రులను మనం చూశాము. ఒక మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 12వ వచనం చూడరా. 12వ వచనం, 12వ వచనం. సమూయేలు మొదటి సమూయేలు 2:12 అన్న 2:12. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు అన్నాడు. ఎవరు? ఏలీ కుమారుడు
అరే ఎవరు? ఏది ఎవరు? అమ్మా ఏది ఎవరు? శిలోహు మందిరంలో యాజకత్వాన్ని జరిగించేవాడు యోబు ఎవరు? ఏ మందిరంలో యాజకత్వాన్ని జరిగించేవాడు కాదు, ఏ సంఘానికి పెద్దగా సేవకుడు కాదు. ఏ ఒక బాధ్యత కలిగిన వాడు దేవుని మందిరంలో దేవుని బలిపీఠం దగ్గర దీపము వెలిగించేవాడుగా ఆ గర్భాలయంలో ఉండేవాడు, దేవుని ఘనపరిచేవాడు. యోబు సాధారణమైన ఒక విశ్వాసి. యోబు కుటుంబానికి పోతే యోబు కుటుంబం ఏం కనపడుతుంది చెప్పండి? ఉదయాన్నే యోబు కుటుంబానికి కాదు కాబట్టి ఏం కనపడుతుంది? అందరూ మోకరించి ప్రతి వారు తమ తమ బైబిల్ తీసుకొని దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మనసు నొప్పించకుండా, దేవుని యొక్క వారు పాపం చేసే దేవుని హృదయాన్ని నొప్పించకుండా దేవుని కొరకు జీవించే ఆ వాతావరణం యోగ కుటుంబంలో కనపడుతుంది. ఆడి పోయి మళ్ళీ ఏలి కుటుంబం దగ్గర ఏముంది? ఏలి కుటుంబంలో ఏలి కుమారుడు ఎలాంటి వాళ్ళ? మిక్కిలి దుర్మార్గుడు, దుర్మార్గపు పనులు చేసి దేవుని హృదయాన్ని నొప్పి కలిగించేవారుగా కనబడతాడన్నారు. పాపం చేసి దేవుని ఆజ్ఞని అతిక్రమించేవారు, మహిళలో దేవుని సత్యాన్ని వారు తృణీకరించేవారు, బలిపీఠం దగ్గర దేవుని బలర్పించేవారిని ఆ స్త్రీలలో వారు చూపే ఆ భయంకరమైనటువంటి పాపపు స్థితి. రాత్రి మనం ఆలోచన చేద్దాం. బిడ్డలు పుట్టారంటే తల్లిదండ్రులకు ఏం కలగాలి చెప్పమ్మా? యోహాను పుట్టినందుకు వారికి ఏం కలిగి చెప్పండి? మిక్కిలి సంతోషం అన్నారట. మిక్కిలి మన కొన్నిసార్లు మన పిల్లలకి అమ్మని గర్భమని కనుక ఎక్కడ పుట్టినమ్మని బాగా అంటారు. తల్లిదండ్రులు కూడా ఏమంటారు చెప్పండి? షడముట్లో మన కడుపులో ఏమంటారు? ఎంతమంది తల్లిదండ్రులు దేవుని యొక్క భయం లేకుండా పిల్లలతో వారు తీసుకున్న ఆ పూచి సరిగా లేకపోబట్టి తల్లిదండ్రులకు మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయే వారు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఏలి కుమారుడు మిక్కిలి దుర్మార్గుడు, యోబు కుమారుడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. హన్నా కుమారుడు తాను బ్రతుకు దినములు అన్ని కూడా యెహోవాకు ప్రతిష్ఠిత చేయబడిన వాడే దేవుని మందిరంలో దేవుని స్వరమిని దేవుని ఆజ్ఞకు లోబడిన వాడుగా కనబడుతున్నాడు. మన కుటుంబ విషయాలు ఎలా కనబడుతున్నాయి? రాత్రి మనం ఆలోచించాలి. ఉన్నారా యోబు కుమారుడు లాంటి వారు? ఉన్నారా సమూయేలు లాంటి వారు? సందర్భం ఏది? ఒక వచనం చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఒక వచనం చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 9వ వచనం చూడగా, నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం చదవనా? ఈ బిడ్డను తీసుకెళ్ళిపోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుమన్నాడు. ఇక సందర్భం ఏదైనా ఎవరి కొరకంట? మనం దేవుని కొరకు పెంచే వారిగా ఉండాలి. దేవుని కొరకు పెంచిన ఓ తల్లి గురించి మనం విన్నాం. దేవుని సన్నిధానంలో ఉండి కూడా దేవుని పిల్లలు లేక దేవుని కుమారులు దేవుని కొరకు జీవించాల్సిన జీవితాన్ని మర్చిపోయి భ్రష్ట జీవితం కలిగిన వారుగా ఉన్నాను. పుట్టబోయే బిడ్డ విషయంలో మేము ఏం చేయాలి? 3 కుటుంబాలను మనం తెలుసుకున్నాం. అలాగే ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారు కూడా తల్లి గర్భంలో కన్య గర్భంలో జన్మించి శరీరానికి ఆయన ఉన్న భూమి మీద ఉన్న దినాల్లో ఆయన మన కొరకు ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలి. ఆ బాలుడు ఎదిగి దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లనే మాట మనం చూస్తూనే ఉన్నాం. తాడువాయి గ్రామంలో దేవుని సంఘంలో చేర్చబడి దేవుని కొరకు ప్రత్యేకించబడి ప్రభు పిల్లగా చేర్చబడిన మనం 4 కుటుంబాలు 4 సంగతులు మనం తెలుసుకున్నాం. చివరిగా 5వ సంగతి, ఏలి కుమారులను ఎక్కడ చాలా చక్కగా రాయబడ్డారు. వారి పాపం ఎంత భయంకరమైనది. వారు పాపం చేసి దేవుని ఆజ్ఞ
మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుని ఆజ్ఞ అతిక్రమించిన వారుగా ఉన్నారు. పాపం చేసి దేవుని దూషించలేమని యోగు తీసుకున్న నిర్ణయం ఎంత చక్కని నిర్ణయం. రాత్రి దేవుని ఎరుగక భక్తి కలిగిన కుటుంబంలో జన్మించి ప్రభు సన్నిధానంలో కనబడకుండా ఇంకా లోకంలోనే పాపంలోనే మన ఇష్టాన్ని, మన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క శిక్షకు మనం అర్హులుగా తీర్చబడి భయంకరమైన ఆవిని అగ్ని పాతాళానికి ఇంకా ఎవరైతే వెళ్ళడానికి ప్రభువుకు మనసు వారు రాత్రి ఆలోచించి సర్వాధికారి అయిన దేవుడు మన యొక్క ఆయన చూపిన కృప. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చూస్తున్న మాట. 17వ వచనం ఏం లేకుండా అన్నాడు, దేవుని శ్రద్ధ పక్షపాతం లేకుండా కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయంతో గడుపుడి అన్నారు. ఇక్కడ ఎలా గడపాలి? మన జీవితాలు భయంతో కూడిన జీవితాలుగా కనబడాలి. ఎందుకు? మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు మన యొక్క తాను చూపిన ప్రేమ ఎలాంటిది ఇక్కడ తెలియజేస్తున్నాం. పేతురు చాలా చక్కగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తాన్ని గురించి, మానవ పాప విడుదల గురించి, మనకు దేవుడు ఇచ్చిన విమోచన, ఆయన రక్షణ కార్యాన్ని మనం ఏమైనా ఆయన ఎదుట మనం నిలబడాలో, ఎలాగైనా సన్నిధిలో మనం నిలబడాలో ఆ సంగతి ఇక్కడ తేటగా తెలియజేస్తూనే ఉన్నాను. మీరు పరదేశంలో ఉన్నంత కాలం ఎలా గడపాలన్నారు? భయంతో గడుపుడి. వారి గత ప్రవర్తన విడిచిపెట్టున్నట్టుగా వెండి బంగారముల వంటి చేయవచ్చుల చేత మీరు విమోచించబడలేదు, కానీ 19వ వచనాన్ని ప్రపంచానికి సవాల్తో కూడిన లేఖనం ఇది. రక్షించబడి దేవుని పిల్లగా నీతిమంతులుగా తీర్చబడిన మన జీవితాలు సంఘంలో, లోకంలో దేవుని కొరకు ఎలాగో కొనసాగి ప్రభు సన్నిధానంలో మనం నిలబడాలో ఆ పై వచనాలు మనకు తెలియజేయబడుతుండగా ఇంకా దీనికి దూరంగా ఉన్నావా? ఏలి కుమారులుగా భ్రష్ట జీవితం కలిగి వారు మిక్కిలి దుర్మార్గ కార్యాలు జరిగిస్తూ పాపాన్ని ప్రేమించి, పాపాన్ని స్నేహించి, దేవుని మనసు, దేవుని యొక్క హృదయాన్ని నొప్పి కలిగించిన అలాంటి జీవితం కలిగిన వారికి దేవుడికి చేస్తున్నటువంటి 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడట. విమోచించబడిన వారికి ఇచ్చిన సంగతులు తెలియజేస్తూ ఇంకా ఎవరైతే పాపంలోనే ఉండి మహిమగల యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడని వారు, యోగు కుటుంబంలో ఇంకా భయపడి దేవుని భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండకపోతే రాత్రి ప్రభు చేస్తూనే ఉన్నారు. ఆయన శిలువ రక్తం ఎలాంటిదట? అమూల్యమైన రక్తం చేత అనగా దోషము లేకుండా, పాపము లేకుండా మనలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన బాల్యంలోనే భక్తి కలిగిన జీవితం కలిగిన వాడు. మన పాపముల కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. క్రీస్తు యేసు శిలువ రక్తం ద్వారా మనం ఆయన పిల్లగా తీర్చబడాలని, ఆయన ప్రేమను మన ఆయన వెల్లడిపరిచాడు. నా ప్రేమైన స్నేహితులారా, సోదరులారా, దైవ గ్రంథంలో ఉన్న సంగతులు ఇప్పటి వరకు చాలా విషయాలు కుటుంబాల మధ్య జరిగిన సంగతులు అన్నీ మనం విన్నాం. ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేనివారు, దేవుని ఆజ్ఞని అతిక్రమించేవారు, దైవ గ్రంథం మన కుటుంబాల మధ్య ఉన్న దేవుని వాక్యాన్ని చదివే సంగతులు ఎరుగని వారు ఉన్నారా? యోగు కుటుంబాన్ని మనం చూసాం. ఎంత చక్కగా ఉదయకాలం వెళ్ళగానే కుటుంబంలో ఒక చక్కని మాదిరికరమైన జీవితం. మనకు కూడా
మనం కూడా చాలాసార్లు మనం నిర్ణయం చేసుకుంటాం. ఏమన్నా అబ్బాయి ఏం చేస్తున్నాడు, బీటెక్ చదువుతున్నాడు అంటారు, మంచిదే. బీటెక్ చదువుతున్నాడన్నా బీటెక్ చదివిన అమ్మాయిని చూసుకోవాలన్నారు, మంచిది. నీటిలో బీటెక్ చదివి ఎంటెక్ చదివే కోడలు ఉండవచ్చు, కుమారుడు ఉండవచ్చు, కానీ బైబిల్ చదివేవారు ఉన్నారా? ఉదయం లేవగానే దేవుని గ్రంథాన్ని చదవగలిగిన వారు, ఎప్పుడైనా ఎక్కడైనా నీ ఇంట నీ వాకింటి దగ్గర లేక నువ్వు పడుకున్న మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయా? చాలా కుటుంబాలు ఉన్నాయి, ఏమని మనకి లేదు. అందుకే సంఘాల్లో ఈ మాదిరికరమైన జీవితాలు, సంఘంలో దేవుని పిల్లల విషయంలో ఈ కృష్ణగిరి క్లాసులు, ఈ వాక్యాల సభలు, ఈ పూడికలన్నీ జరిగిస్తున్నారు. మనం దేవుడు ఎదగాలని. ఇంకా ఎవరైతే అటు జీవితాన్ని కలిగి ఉండలేదు, అటు అనుభవంలోకి ఇంకా రాలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, మోసపోవద్దు. మన తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తున్నారు, మేము కూడా వరుసగా ప్రార్థనకు పోతే దేవుని పిల్లలు అవుతామని అనుకుంటున్నారు. రోగులకు రాసిన పత్రిక మార్చడండి. రోగులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుతా. 10వ అధ్యాయం 9వ వచనంలో రక్షణకు ఒక సరైన రూటు, మనం దేవుని పిల్లలుగా తీర్చబడడానికి ప్రభు ఇచ్చిన లేఖనం. రోగులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేఖని హృదయం విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షించబడినవు అన్నాడు. ఇదే రక్షణ మొట్టమొదటి వ్యక్తి. మన రక్షకుడు మన కొరకు ఏం చేశాడు? 5వ అధ్యాయం 6వ అధ్యాయం అక్కడ చాలా సంగతులు మనం గ్రహించవచ్చు. మనం ఇంకనూ త్రోవతట్టిన వారమై ఉండగా, మనం ఇంకనూ పాపమై ఉండగా, మనం ఇంకనూ క్రీస్తు విరోధమై ఉండగా, మన లెక్కలేని జీవితాన్ని బట్టి, మనం చేసే అతిక్రమాలను బట్టి, మనం చేసే పాపమును బట్టి ఆ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువకు అప్పగించబడి, ఆయన గాయపరచబడి, ఆయన రక్తాన్ని చిందించి, ఆయన మరణం పొంది, ఆయన తిరిగి లేచిన హృదయంలో విశ్వాసం ఉంచిన కదా. ఈ కార్యాన్ని నీ హృదయంలో తీర్మానం చేయకపోతే, యేసు ప్రభువుని నువ్వు నోటితో ఒప్పుకోకపోతే, యేసు ప్రభు అంటే అర్థమే చెప్పండి. ఆయన నన్ను రక్షించాలని రక్షకుడని, ఆయన శిలువలో మన కొరకు గాయపరచబడి, ఆయన వేదన పొంది, ఆయన కొట్టబడి, ఆయన దేహం చీల్చబడి, ఆ రక్త దారుల వైపు కొట్టబడి యేసుక్రీస్తు వైపు చూచి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని అలా నీ హృదయంలో విశ్వసించిన అలా నీకేం కలుగుతుందన్నారట? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపటి హృదయంలో విశ్వాసం ఉంచిన ఎడలా ఇదే నీ తీర్మానం. ఇంకా ఎవరైతే యేసు ప్రభువును ఒప్పుకోకుండా యాత్ర ముగించినట్లయితే భయంకరమైన శిక్ష, ఆత్మ అగ్ని, వీటి అగ్నిగుండం తప్పించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శిలువకు అప్పగించబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. ఆ మహోన్నతుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వశక్తి గల దేవుడు ఆయనలో పాపము రుజువు చేయలేని ఆ అధికారుల మధ్య మన రక్షణ కొరకై శిలువకు అప్పగించాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుని. ఆయన గాయాల వైపు చూడాలి, ఆయన వల్యపు కోట వైపు, ఆయన తల మీద కొట్టబడిన ముళ్ళ కిరీటం వైపు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. ఇక రక్షణ మనకు అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన జీవితం, ఆయన బాల్యం, ఆయన క్రియలు, ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యాలు, మన రక్షణ కొరకై క్రీస్తు ప్రభువు మన కొరకు పొందిన కార్యాలు. కాబట్టి ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని ఎరుగక, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోకపోతే, ఇది గొప్ప భాగ్యాన్ని మనం పొంది మృతులలో తిరిగి లేచిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే నీకు రక్షణ, మోక్ష భాగ్యం, నిత్య రాజ్యం, పరలోకము, మహిమగల దేవుని రాజ్యంలో ఉంటాం.
రక్షించబడడానికి ఈ అవకాశాన్ని ఎవరు కూడా జారవించుకోకూడదు. రక్షించబడిన మనం మన కుటుంబాల విషయంలో, మన వ్యక్తిగత విశ్వాస జీవిత విషయంలో మనం ఏమై ఉన్నామన్న సంగతి న్యాయాధిపతుల గ్రంథంలోను, సమూయేలు గ్రంథంలోను, యోబు గ్రంథంలోను, సామెతల గ్రంథంలోను చాలా చక్కగా అనేక సంగతులు మనం విన్నాం. అట్టి తీర్మానం కలిగి మహిమగల దేవుని కొరకు మన పిల్లల విషయంలో మనం పూచి కలిగిన వారమై ఉన్నాం. రెండవదిగా, ఇంకా మనం ఏదే కుమారు వలె భ్రష్టులమైనట్లయితే మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో మరణం పొంది మన కొరకు శిలపరిచిన రక్షణ మనం పొందుదాం. ఇటు భాగ్యాన్ని పొంది ప్రభు కొరకు జీవించవలసిందిగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు చెల్లిస్తూ నేను లేఖనాలు ముగిస్తున్నా. దేవుడు మన కొరకై లేఖనాలు దీవించుకుంటాం. ప్రారంభిద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరిశుద్ధమైన మా పరమ తండ్రి, దయగల మా దేవ, సర్వాధికారి మహిమగల మా రాజా, ఈ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నాయన మా తండ్రి ఫలాలను బట్టి, వారి కుటుంబం తల్లిదండ్రులను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వయస్సులోను, బుద్ధిలోను, జ్ఞానంలోను, భక్తిలోను, విద్యాభ్యాసంలోను దేవ అన్ని విషయాల్లో మీ బిడ్డలు మీరు కరుణించి కాపాడి క్షేమం అనుగ్రహించండి. తల్లిదండ్రులకు కావాల్సిన మీ దీవెన దయచేయనట్టుగా సహాయం అందించండి. తండ్రి, రాత్రి తండ్రి మౌనంగా తీసుకున్న నిర్ణయం పుట్టబో బిడ్డ విషయంలో మేము ఏం చేయాలి? అలాగే హన్నా ఆయన పాలు పిలిచిన తరువాత బిడ్డను నీ కొరకు ఎలా ప్రతిష్ఠించిందో ఆ సంగతులు మేము విన్నాం. యోబు నాయన ఎవరి కుమారుల విషయంలో వారు దేవుని దూషించి పాపం చేసి దేవుని దూషిస్తారేమన్నట్టుగా వారి విషయంలో నాయన మీ కొరకు ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఆ మాదిరికరమైన సంగతులు మేము గ్రహించాం. తండ్రి, యూలి కుమారుడు భ్రష్టులు ఇక్కడ నాయన మా కుటుంబాలు మీ కొరకు సాగాలన్న సత్యాన్ని ఈ రాత్రి మాకు మీరు తేటగా తెలియజేశారు. ఇంకా ఎవరైనా భాగ్యము పొందని వారు ఉంటే ఈ రాత్రి నాయన క్రీస్తు యేసు శిలువ, ఆయన శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి ప్రతి వారిని ఆకర్షించి ఆయన మరణ కృత్యాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సత్యానికి లోబడినట్లుగా సహాయం చేయగలిగి స్థానిక సంఘాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మధ్యాహ్నం జరిగిన తరగతులలో మీ సహాయం ఇచ్చారు. రేపటి దిన వరకు మమ్మల్ని సిద్ధపరచినట్లుగా ప్రభు చూపుదని నిలిచి పరిచయం చేస్తున్న మీ దీనదాసుని కూడా మీరు బలపరిచి సహాయపడాలని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసే వేడుకొచ్చున్నాము తండ్రి.